నమస్తే అండి, నేను లక్ష్మి. వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేకర్ స్ట్రాటజీ. ఈరోజు వీడియోలో మన గార్డెన్లో పండించుకున్న క్యారెట్స్తో ఒక మంచి స్వీట్ చేసుకుందాం అనుకున్నాం కదా. ఆర్గానిక్ మెథడ్లో పండించుకున్న ఈ చిట్టి చిట్టి క్యారెట్స్తో క్యారెట్ హల్వా ప్రిపేర్ చేసుకుందాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. క్యారెట్ హల్వా ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనం పండించుకున్న క్యారెట్స్ని క్లీన్గా వాష్ చేసి పైన పీల్ తీసేసానండి. కట్ చేసి చూసారా లోపల కలర్ ఎంత క్యూట్గా ఉందో. నార్మల్గా క్యారెట్ హల్వా చేసుకోవడానికి ముందుగా క్యారెట్స్ని తురుముకుంటాం కదా. ఇవి బాగా చిన్న చిన్నగా ఉన్నాయి కాబట్టి నేను వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి గ్రైండ్ చేస్తున్నాను. అది కూడా కోరినట్లుగానే వస్తుందండి. మిక్సీలో వేసి గ్రైండ్ చేసిన తర్వాత ఇలా చక్కగా కోరినట్లుగానే వచ్చిందండి. ఇప్పుడు మనం దీంతో హల్వా ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ వెలిగించి బాండి పెట్టి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కరిగి హీట్ అయిన తర్వాత కొద్దిగా జీడిపప్పును వేసి లైట్గా కలర్ వచ్చిన తర్వాత దీనిలోనే కొద్దిగా కిస్మిస్ని కూడా వేసి ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలోనే ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకుని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న క్యారెట్ తురుమును కూడా వేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 10 నిమిషాల పాటు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో ఒక 200 ml చిక్కటి పాలు పోసుకుని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మనం పండించుకున్న క్యారెట్స్ కొంచెం థిక్ కలర్లోనే వచ్చాయి కాబట్టి ఎలాంటి ఫుడ్ కలర్ కూడా నేను యాడ్ చేయట్లేదండి. ఇలా దగ్గరగా ఉడికించుకున్న క్యారెట్ తురుములో 1 కప్పు పంచదారను కూడా వేసుకుని కలుపుకోవాలి. ఇక్కడ తీపి మనకి ఇష్టమైనట్టుగా వేసుకోవచ్చండి. ఎక్కువ స్వీట్ కావాలనుకుంటే ఎక్కువ పంచదార యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక బౌల్ వేసుకున్నాను, సరిపోతుంది. మనం వేసిన పంచదార అంతా కరిగి కొంచెం దగ్గర పడిన తర్వాత చివరలో యాలకుల పొడి చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చివరలో ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ను కూడా వేసుకుని సర్వ్ చేసుకోవటమే. నోరూరించే క్యారెట్ హల్వాని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాం కదా. దీనిలో నేను ఎలాంటి ఫుడ్ కలర్ కూడా యాడ్ చేయకపోయినా మంచి కలర్లోనే క్యారెట్ హల్వా అనేది రెడీ అయింది. ఎందుకంటే మనం పండించుకున్న క్యారెట్స్ అనేవి చక్కగా థిక్ కలర్లో రెడ్ కలర్లో వచ్చాయి కదా, అందుకని ఎలాంటి కలర్ యాడ్ చేయకపోయినా మంచి అట్రాక్టివ్గా ఉంది. ఈ క్యారెట్ హల్వాని ప్రిపేర్ చేసుకోవటం మీ అందరికీ తెలుసని నాకు తెలుసు. కాకపోతే మన గార్డెన్లో పండించుకున్న క్యారెట్స్ కదా, కర్రీ చేసుకున్నా ఎలాగో సరిపోదు. అందులోనూ మొదటిసారి పండించాం కాబట్టి ఒక మంచి స్వీట్ చేసుకోవాలనిపించి ఈ హల్వా ప్రిపేర్ చేసి మీకు చూపిస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఆర్గానిక్ మెథడ్లో మనం పండించుకున్నాం కదా, ఆ టేస్ట్ని మనం మిగతా కూరగాయలతో కంపేర్ చేయలేము, అంత బాగుందండి. చాలా హెల్దీ కూడా. ఇదండి ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్స్ అండ్ కామెంట్సే నాకు మంచి మోటివేషన్. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి.